పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తూనే, మనం చేసిన తప్పిదాలు గాని అపరాధాలు గాని ఆయన చూసి చూడట్టుగా విడిచిపెట్టేసి, మనం నలుగుపోతుంటే, మనం కన్నీరు కారుస్తుంటే, మనం వేదన పడుతూ ఉంటే, మనం ఇరుకులో పడిపోతూ ఉంటే, మన జీవితాలు నలుగుపోతూ ఉంటే అవి చూసి ఆయన వేదన పడుతూ ఉన్నాడట, కన్నీరు కారుస్తూ ఉన్నాడట, చింతిస్తున్నాడట. అందుకే చూడండి, పేతురు రాసిన భక్తుడు అంటాడు, మీ చింత యావత్తు ఎవరి మీద? ఎవరి మీద? నా మీద, పక్కుల మీద కాదు. ఈ నూతన సంవత్సరంలో ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? అయ్యో, నా స్థితి సరిగా బాగోలేదే, నా ఆరోగ్యం సరిగా బాగోలేదే, మాకున్నటువంటి వచ్చే రాబడిని బట్టి మా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనేటువంటి దిగులు చెందవలసిన అవసరత నీకు లేనే లేదు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ మొట్టమొదటి మాట్లాడుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము